సినీ రంగంలో ఒకప్పుడు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ఫేమస్ అయ్యాడు నటుడు బాలాజీ. అప్పట్లో విలన్ పాత్రలకు అతడు కేర్ ఆఫ్ అడ్రస్. యంగ్ విలన్ గా తెరపై తన నటనతో ఆకట్టుకున్నారు. అంతేకాదు నటి రోహిణికి అతను సొంత అన్నయ్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు బాలాజీ తన చెల్లెలు రోహిణి, బావ రఘువరన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమాల్లో విలన్ అంటే రఫ్ గా ఉండాలని మార్చిన నటుడు రఘువరన్. స్టైలిష్ విలన్ గా అద్భుతమైన నటనతో సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. ఎన్నో హిట్ చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. తాజాగా రఘువరన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు బాలాజీ. అంతేకాదు రఘువరన్ కుమారుడి గురించి నటి రోహిణి తనకి సొంత చెల్లి అనే విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలాజీ మాట్లాడుతూ రఘువరన్ కుమారుడు ప్రస్తుతం యుఎస్ లో మెడిసిన్ చదువుతున్నారని, తన తండ్రిలాగే ఎత్తుగా ఉంటాడని బాలాజీ వెల్లడించారు. రఘువరన్ తన కొడుకుని ఎంతగానో ప్రేమించేవారని, తన మరణానికి కొడుకు దూరం కావడం వల్ల వచ్చిన తీవ్రమైన డిప్రెషన్ ఒక ప్రధాన కారణమన్నారు. రఘువరన్ అద్భుతమైన వ్యక్తి అని, ఇతరులను అమితంగా ప్రేమించేవారని, తన దగ్గరున్నదంతా పంచుకునే దాతృత్వ గుణం కలవారని బాలాజీ గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్ తో కలిసి నటించిన రోజులను బాలాజీ ప్రస్తావించారు. రఘువరన్తో తన బంధం చాలా బలంగా ఉండేదని, ఒకరికొకరు మాట్లాడుకునేవారని తెలిపారు. రోహిణితో విడాకుల తర్వాత వారి మధ్య దూరం వచ్చినా రోహిణి కూడా కొంత ఆలోచించుంటే రఘువరన్ బతికుండేవారేమో అని తెలిపారు. డ్రగ్స్ వాడకం ఆయన మరణానికి ఒక కారణమని అందరూ చెప్పినా తాను ప్రత్యక్షంగా చూడలేదన్నారు. రఘువరన్ చాలా జాలీగా సహాయపడే స్వభావం కలవారని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రోహిణి అండగా నిలిచిందని బాలాజీ అన్నారు. రఘువరన్ కుమారుడు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో మెడిసిన్ చదువుతున్నారని, తన తండ్రి రఘువరన్ లాగే ఎత్తుగా ఉంటాడన్నారు. తన కొడుకు విపరీతంగా ప్రేమించేవారని, నా రక్తం నా దగ్గర లేనప్పుడు నేనెందుకు ఉండాలి అని ఆయన భావించేవారని బాలాజీ తెలిపారు. కొడుకు దూరం కావడం వల్ల వచ్చిన తీవ్రమైన డిప్రెషన్ ఆయన మరణానికి ఒక ప్రధాన కారణమన్నారు. రఘువరన్ రోహిణిల వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ 4 గోడల మధ్య ఏం జరిగిందో బయట వారికి తెలియదన్నారు. కానీ విడాకుల విషయంలో రోహిణి కూడా ఒక్క విషయం కొంచెం ఆలోచించి ఉంటే రఘువరన్ ఈ రోజు బతుకుండేవారని బాలాజీ అన్నారు.